ఈ వ్యక్తితో తస్మాత్ జాగ్రత్త. ఈ వ్యక్తి ఎన్నో రకాల ఇబ్బందులకు గురి చేయకపోయినా ఈ రోజు వారి దృష్టి మీ పైన ఉండబోతుంది. ఈ రాశి వారికి ఈ రోజున ఇలా జరగడానికి కారణం గ్రహ కూటములు. ఎటువంటి వార్తలను మీరు వినబోతున్నారు, ఎటువంటి మార్పులను మీ జీవితంలో చూడబోతున్నారు, ముఖ్యంగా ఎం అనే పేరుతో ఉన్నటువంటి వ్యక్తి ద్వారా మీరు ఎటువంటి మార్పులను ఊహించని వార్తలను వినబోతున్నారు, అసలు ఆ వ్యక్తి మీ జీవితంలో ఎటువంటి మార్పు తీసుకురాబోతున్నాడు అనేటటువంటి ప్రధాన అంశాల గురించి మనం వీడియోలో తెలుసుకుందాము. ఇప్పుడే కొత్తగా ఈ రాశి వారు మా ఛానల్ని చూస్తూ ఉంటే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ ఇవ్వండి. అలాగే మీరు చేసుకోవాల్సిన చిన్నపాటి పరిహారాలు కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము. అయితే వీడియో చూసే ముందు తప్పకుండా మీరైతే మీ మనసులో ఇష్ట దైవాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోండి. అలాగే వీడియోకైతే ఒక చిన్న లైక్ చేయడం వలన మరికొంతమందికి ఈ రాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అలాగే వీడియోను చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. అంతేకాకుండా వీడియోను ఇంకొంతమందికి షేర్ చేయడానికి మీ వంతుగా ప్రయత్నించి సపోర్ట్ అందివ్వండి. మీ మనసును ప్రశాంతంగా నిర్మలంగా కాసేపు ఒక్క 10 నిమిషాలు ఉంచుకుని ఒంటరిగా ఈ వీడియో చూడండి. ఈరోజు ఈ వీడియోలో మీ జీవితంలో ఈ రోజున ఏం జరగబోతుంది అనేటటువంటి ప్రతి ఒక్క పాయింట్ని అయితే ఈ రాశి వారు తెలుసుకోబోతున్నారు. చివరి వరకు చూస్తే ఏమిటంటే మీకు అంతా కూడా అసలు విషయం అనేది అర్థమవుతుంది. ఇది ఒక హెచ్చరికగా కూడా భావించండి. కాబట్టి మేము చెప్పిన విషయంపై ఆలోచన కూడా చేయండి. విషయంలోకి వస్తే గనక ఈ రోజున మీ జీవితంలో ఏం జరగబోతుంది అనే ప్రధాన అంశాలు తెలుసుకుందాము. ఈ రాశి వారి యొక్క వ్యక్తిగత విషయానికి వస్తేనండి, మొదటి నుండి చాలా అంటే చాలా కష్టజీవులు. ఇక వీరికి ఊహ తెలిసిన దగ్గర నుంచి ఎన్నో రకాలైన కష్టాలను ఇప్పటికీ అనుభవిస్తూ ఉన్నారు. అయితే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అన్నీ కూడా ఈ రాశి వారి మీద పడుతూ ఉండడం, కుటుంబ భారం అనేది ఎప్పుడు కూడా అంటే వీరు చిన్న వయసు నుండే ఎక్కువగా మోయాల్సి రావడము, వీటి వల్ల ఏమిటంటే వీరికి తెలియని ఒక బాధ, ఒక బలహీనత, అలాగే ఒక నిరాశ, ఇవన్నీ కూడా ఎవ్వరికీ చెప్పుకోలేకపోతున్నారు. అయితే ఇవన్నీ కూడా భరిస్తూ ఎక్కడా కూడా వీరి బాధ్యతలను బయట పెట్టకుండా, ఎక్కడా కూడా పక్కన పెట్టకుండా కష్టాలను వీరే స్వయంగా అనుభవిస్తూ ఉండడం చాలా అంటే చాలా ఆశ్చర్యదాయకంగా వీరి గురించి మనం చెప్పొచ్చు. అయితే ఎన్ని కష్టాలు పడ్డా ప్రేమను పంచుతూనే ఉంటారు, నవ్వుతూనే ఉంటారు, కష్టాన్ని మదిలో మోస్తూనే ఉంటారు, పైకి చిరునవ్వులు చిందిస్తూనే ఉంటారు. వీరి ప్రేమ అజరామరమని చెప్పుకోవచ్చు. అయితే వీరి కష్టాలు అన్నీ కూడా గుణపాఠాలుగా మార్చుకుని రకరకాల సమస్యలను ఎదుర్కొంటూ రావడం వీరికి పరిపాటి. అయితే వ్యక్తిగతంగా చాలా మంచివారు. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని చెప్పి అందరిలాగా అనుకునే సాధారణ వ్యక్తులు. ఎదుటి వారికి ఏదైనా కష్టం వస్తే, ఏదైనా ఆపద వస్తే ఆ కష్టం మీదని చెప్పి అనుకుంటారు. అలాగే ఆ కష్టాన్ని ఎలా దూరం చేయాలంటూ ఆలోచిస్తారు. అయ్యో పాపం వీరికే ఈ కష్టం రావాలా అని చెప్పి మీ వంతుగా అంతో ఎంతో మాట సహాయం కానీ డబ్బు సహాయం కానీ చేస్తూ ఉంటారు. ఇక మీరు చాలా జాలి గుణం కూడా ఎక్కువగా కలవారు. కాబట్టి ఎటువంటి సలహాలనైనా కానీ మొదటి స్థానంలో అంటే మీరు ఇవ్వడంలో మొదటి స్థానంలో ఉంటారు. కుటుంబ సభ్యుల ద్వారా చాలా మోసపోయారు. ముఖ్యంగా ఏమిటంటే ఈ రాశి వారికి నా అనుకున్న వారే బద్ధ శత్రువులు. వారు మీ చుట్టూ చేరి మిమ్మల్ని అవసరాలకు బాగా వాడుకొని అవసరాలన్నీ తీర్చుకున్న తర్వాత మిమ్మల్ని దూరం పెట్టేయడం, మరలా ఏమిటంటే వారికి ఏదైనా అవసరం వస్తే మీ దగ్గరకు రావడం, మరలా వారి అవసరాలు తీర్చుకుని మరలా మిమ్మల్ని దూరంగా నెట్టేయడం, ఇటువంటివన్నీ కూడా మీ జీవితంలో జరుగుతూ వస్తున్నాయి. అయితే మీ జీవితంలో ఎన్నో రకాలైన కష్టాలను, నష్టాలను మీరు చూస్తూ వచ్చారు. ముఖ్యంగా ఇప్పటికీ కూడా ఈ రాశివారు చాలా రకాలైన జీవిత పాఠాలు నేర్చుకుంటూనే ఉన్నారు. అయితే మీరు చిన్నప్పటి నుంచి కూడా ఏమిటంటేనండి, మనం అనుకున్న వాళ్ళు ఎలా మోసం చేస్తున్నారు, అసలు వీరు ఏ రకంగా అవసరాలకు మమ్మల్ని వాడుకుంటున్నారు, అలాగే ఎన్ని రకాలుగా మోసం చేయాలని చెప్పి మమ్మల్ని ప్రయత్నిస్తున్నారు, ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇవన్నీ కూడా మీరు చూసి జనాల మీద, కుటుంబ సభ్యుల మీద బాగా విసుగు అనేది ఏర్పడింది.
వీటన్నింటినీ కూడా ఏమిటంటే అనుభవాలుగా తీసుకుని తర్వాత మీరు బయట పెట్టలేనటువంటి మొహమాటాన్ని ఎదుర్కొంటూ ఉన్నారు. అంటే వారితో మనకి తెలియనటువంటి ఏదైనా ఒక హెల్ప్ అనేది, సహాయం అనేది కావాలనుకోండి, ఇప్పుడు బయట వారిని అడిగితే చేస్తారో లేదో కదా, మరలా వాళ్ళ దగ్గరకు వెళ్ళేసి మాకు పలానా సమస్య ఉందని చెప్పేస్తే కొంత మొహమాట పడుతూ వాళ్ళని ఏమిటంటే దూరం చేసుకోలేకపోతున్నారు. ఆ మోసం చేసినటువంటి వ్యక్తులను కూడా తిరిగి మీ జీవితంలోకి ఏది కూడా తేల్చుకోలేక వారిని ఉపయోగించుకుంటూ ఉన్నారు. మన అనుకునే వాళ్లే కదా, పోనీలే చావు దెబ్బలు కొడుతున్నారులే, అయినా వాళ్లే తెలుసుకుని వాళ్ళ తప్పును తెలుసుకుంటారులే అనే మనస్సుతో మీరు ఆలోచిస్తున్నారు. కొన్నిసార్లు ఏమిటంటే తెలివి తక్కువగా ఉండడం వల్ల మిమ్మల్ని ఎక్కువగా కొంతమంది మోసగిస్తూ ఉన్నారు. అయితే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీరు? ఇప్పటి వరకు ఎన్నో విషయాలు నేర్చుకున్నారండి. మునుపటి కంటే ఇప్పుడు చాలా బెటర్ అయ్యారని చెప్పొచ్చు. అలా అని చెప్పి మేము మీరేమీ తెలివి తక్కువ వారు అని చెప్పడం లేదు. అలా అంటే అది నిజంగా పిచ్చితనం అవుతుంది. ఎందుకంటే మీరు చాలా అంటే చాలా మేధావులు, మంచి తెలివైన వారు. కాకపోతే ఏమిటంటే మీరు నమ్మిన వారి కోసం మీరు ప్రాణం ఇస్తారు. బంధాల మీద మమకారం, బంధుత్వాల మీద అధికమైన ఆప్యాయత, ప్రేమ చూపిస్తారు. ముఖ్యంగా నా అని చెప్పి ఎవరినైతే అనుకుంటారో వాళ్ళ కోసం అయితే ఎంత దూరమైనా వెళ్తారు, వారి కోసం ఏదైనా చేస్తారు. ఇక ఈ రాశి వారికి ఏదైనా ఒక పని అప్పచెప్పామే అనుకోండి, ఆ పనిని కూడా విసుగు విరామం లేకుండా పూర్తి చేసే వరకు అహర్నిశలు కష్టపడి పనిచేసే మనస్తత్వం వీరి రూపంలో, అందంలో కూడా ఉంటుంది. మీకు మీరే పరిపాటి. ఇక ఒక రకంగా చెప్పాలంటే ఏదైనా కానీ మీకు ఒక పని చెప్తే ఆ పని చాలా సక్సెస్ఫుల్గా, నీట్గా ఫుల్ఫిల్ చేసేంత వరకు నిద్రపోకుండా 100% సక్సెస్ఫుల్గా మీరైతే ఆ పనిలో మీ వంతుగా మరిన్ని ఎక్కువగా ఎఫర్ట్స్ అయితే పెడుతూ ఉంటారు. అంతేకాకుండా మీ జీవితంలో ఇప్పటి వరకు కూడా మీరు చాలా రకాల సమస్యలను ఎదుర్కొన్నారు, శని బాధలను ఎదుర్కొంటున్నారు. శని భగవానుని వల్ల మీరు చాలా రకాలుగా ఏలిన నాటి శని ప్రభావం కావచ్చు, లేదంటే మీరు చేసిన కొన్ని తప్పుల వల్ల కావచ్చు. ఇప్పటి వరకు మీకు కాలం అనేది భగవంతుడు అనేక రకాలుగా, అనేక విధాలుగా సమస్యలను, అలాగే చాలా రకాల కష్టాలను కూడా మిగిల్చాడని చెప్పుకోవచ్చు. మీ జీవితంలో సంతోషం కంటే ఎక్కువగా భారీ నష్టాలు, భారీ ప్రమాదాలు, అలాగే భారీ ఎత్తున బాధలే మిగిలాయి. అది మీరు కూడా అనుకుంటూ ఉంటారు. ఎన్నో రోజులుగా మేము ఇంత ఆహర్నిశలు కష్టపడుతున్నాము, చాలా వరకు మా అనుకున్న వారందరికీ సాయం చేశాము, అయ్యో పాపమని చెప్పి చాలా వరకు జాలి చూపించాను. ఇటువంటి సమాజం మీద నేను ఇంత జాలి చూపిస్తున్నాను, మరి నా అనుకున్న వాళ్ళందరూ కూడా నాకు కష్టం వచ్చినప్పుడు ఎటు పోతున్నారు, అసలు ఏమైపోయారు, కనుమరుగు అయిపోయారే అని చెప్పి పదే పదే ఆలోచిస్తూ తల్లడిల్లిపోతున్నారు. పోనీ ఎవరినైనా మనస్ఫూర్తిగా నమ్మేమే అనుకోండి, వారికి అన్ని విషయాలు చెప్పుకుని వారితో అన్ని బాధలు పంచుకుని అలాగే వారిని మన జీవితంలోకి ఆహ్వానిద్దాములే అని చెప్పి అన్ని రకాలుగా రెడీ అయ్యి ఉన్నప్పుడు ఏమో ఆ అసలు వ్యక్తి యొక్క నిజ స్వరూపం అనేది తెలుసుకోలేక తెలిసి కూడా నివ్వెరపోతున్నారు. ఇక జీవితంలో ఎవరిని కూడా నమ్మకపోవడమే మంచిదేమో అన్నట్లుగా మీరు చాలా వరకు కూడా విసిగిపోయారు. అటు మనుషులతో విసిగిపోయారు, ఇటు భగవంతుడు పెట్టే పరీక్షలతో విసిగిపోయారు. పూర్తిగా చెప్పాలి అంటే గనక మీ జీవితం మీద చాలా వరకు కూడా మీరు విసుగు అనేది అంటే నిరాశ నిస్పృహలకు లోనే ఎక్కువగా ఒంటరిగా గడపడానికి ఇష్టపడుతున్నారు. ఈ మధ్య అయితే బాధపడాల్సిన అవసరం లేదండి, అలాగే భయపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. ప్రతి మనిషికి కూడా అంటే మీకే కాదండి, ఏ రాశి వారికైనా కానీ ఏమిటంటే కష్టాలు, సమస్యలు, నష్టాలు ఇవి అన్నీ కూడా శాశ్వతంగా ఉండిపోవు. కాకపోతే ఉన్నటువంటి 12 రాశుల కంటే కూడా ఈ రాశి వారు ఎక్కువ శాతం కష్టాలు అనుభవించారనే చెప్పాలి. చాలా రకాల కష్టాలు, నష్టాలు ఎదుర్కొంటూనే, కుటుంబ బాధ్యతలు మోస్తూనే, అన్ని రకాల అంటే అందరు వ్యక్తులతోనే మాట్లాడుతూనే మీ జీవితంలో ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, అలాగే ఏ వస్తువుకు ప్రాధాన్యత ఇవ్వాలి, ఏ వస్త్రానికి ప్రాధాన్యత ఇవ్వాలి, అసలు ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి అనేది తెలుసుకోలేక నిద్ర లేచింది మొదలు తలకిందులు అయిపోతున్నారు. ఆలోచనలతో ఎక్కువగా బందీ అయిపోతున్నారు. అయితే మీరు బాధపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకని చెప్తున్నామంటే మీ జీవితంలో కూడా వెలుగు రాబోతుంది.
అది కూడా ఎన్నో రోజులు కాదు, ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న ప్రతి సమస్యకు కూడా తప్పకుండా ఈ రోజు సమాధానం దొరకబోతుంది. మన కష్టాలు నష్టాలు ఎవరితోనైనా కానీ పాలు పంచుకుంటే తీరేవి కావు. మనకు మనమే వాటిని ఎదుర్కొని చాలా సక్సెస్ఫుల్గా నలుగురికి ఆదర్శప్రాయంగా ఉండాలని వ్యక్తులు మీరు. అలాగే మీకు భగవంతుడు మార్గం చూపించబోతున్నాడు. ఏ దైవమూ కాదండి, మీరు నమ్ముకున్న మీ ఇష్ట దైవమని చెప్పుకోవాలి. అలాగే మీ మనసులో మీరు ప్రతినిత్యము కూడా ఉదయం నిద్రలేచింది మొదలు పనికి వెళ్ళి మరలా తిరిగి ఇంటికి వచ్చేంత వరకు కూడా మీకు ఎన్నిసార్లు వీలుంటే అన్నిసార్లు మీ ఇష్ట దైవాన్ని తలచుకోండి. ఈ రోజే కాదు, రోజు ఇలా చెయ్యండి. మామూలుగా చెప్పాలంటే మీకు దైవానుగ్రహం అలాగే దైవ పూజలు ఇటువంటివి అన్నీ కూడా ఎక్కువగా మీరు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. భగవంతుడు కూడా మిమ్మల్ని అంతే ప్రేమిస్తున్నాడని తెలుసుకోండి. మీకు అండదండగా ఎప్పుడు కూడా శ్రీరామ రక్షగా ఆయన మీ చుట్టూనే ఉంటున్నాడు. కాబట్టి మీరు ఇన్ని సమస్యల నుండి కోలుకుంటూ వచ్చారు. అలాగే మీ సంతానం మీ బిడ్డలకు కూడా ఎక్కువగా మీరు ఈరోజు ఇంపార్టెన్స్ ఇవ్వబోతున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు మీ యొక్క వృత్తి పరంగా కావచ్చు, లేదంటే ఉద్యోగ వ్యాపార పరంగా కావచ్చు, చిన్న బిజినెస్ చేసే వాళ్ళకైనా కానీ, ఆఖరికి టీ కొట్టు లేదా చిల్లర కొట్టు వాళ్ళకైనా కానీ చాలా చక్కగా వృత్తిపరంగా అంటే అద్భుతంగా కలిసి వస్తుందని చెప్పాలి. అద్భుతంగా అంటే ఒకేసారి కోట్లకు కోట్లు వచ్చి పడతాయని కాదండి. మునుపెన్నడూ కూడా చూడని విధంగా కొంత అయితే మీరు అందులో లాభాలు చూస్తారు. అందులో ఒక పావు వంతైనా మీరు లాభాన్ని కనిపిస్తే మీకు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది కదండి. ఇప్పటి వరకు లేని లాభం అనేది ఒక్కసారిగా మీ కళ్ళకు కనిపించినప్పుడు ఎవరికైనా ఏమనిపిస్తుంది? పోనీలే, మన జీవితంలో కొంతైనా కానీ ఇప్పటి వరకు లేనటువంటి ఊరట ఈరోజు కలిగిందిలే అని మన మనసుకు కూడా హాయిగా అనిపిస్తుంది కదా. అలా జరుగుతుందనమాట. అంతేకాని అఖండమైన అదృష్టం అలాగే కోట్లకు కోట్లు వస్తున్నాయని చెప్పి ఎప్పుడు కూడా అనుకోకూడదు, ఆశపడకూడదు. ఎందుకంటే మన పని మనకు ఎంతవరకు లాభాన్ని ఇస్తుంది అనేది చూసుకోవాలి. ఎవరో చెప్పిన మాటల్ని ఎప్పుడు కూడా వినకూడదు. మనకు ఏ విధంగా అదృష్టం వస్తుంది? మనం చేసిన కష్టానికి దానికి తోడై ఒక 10వ వంతు లేదంటే 100% మనకి ఏదైనా ఒక అదృష్ట రూపంలో కలిసి రావడం అంటారనమాట. అలా మొదలైన దాన్ని మనం నిలుపుకోవాలి, జాగ్రత్తగా పట్టుకోవాలి. అలాగే ఎవరైనా కానీ పెట్టుబడి పెట్టి ఉంటే కనుక వారికి ఈ రోజున చక్కగా మంచి అవకాశాలు, మంచి లాభాలు కనిపిస్తున్నాయండి. సానుకూలమైన పరిస్థితులు, అనుకూలమైన వాతావరణం అనేది ఈరోజు మీరు చూడబోతున్నారు. అలాగే ఇప్పటి వరకు కూడా మీరు డబ్బులు సంపాదించుకోవాలని చెప్పి ఒక మంచి సమయం రాలేదని చెప్పి కూడా ఎదురు చూస్తుంటే మీకు కూడా మంచి అవకాశాలు వస్తాయి. కష్టే ఫలి అని చెప్పి పెద్దలు అంటారు కదా. మీరు ఎంత కష్టపడ్డారో అంత కష్టానికి తగిన ప్రతిఫలితం ఖచ్చితంగా చూస్తారు. ఇక కుటుంబ పరంగా విషయానికి వస్తే ఎవరైతే భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత లేదని చెప్పి బాధపడుతున్నారో అటువంటి భార్యాభర్తల మధ్య ఏర్పడిన చిన్న చిన్న సమస్యలన్నీ దూరమై అనుకూలంగా ఉంటారు. బిడ్డల పరంగా తల్లిదండ్రుల పరంగా కూడా మీకు అంత మంచి అనుకూలత ఏర్పడుతోంది. ఇటువంటి అనారోగ్య సమస్యలు ఏమీ ఉన్నా మిమ్మల్ని బాధ పెట్టవు. భార్యాభర్తల మధ్య గతంలో ఏదైనా చిన్నపాటి సమస్యలు ఉన్నా అవి కూడా పూర్తిగా తొలగి ఇద్దరు కూడా అన్యోన్యంగా ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఓవరాల్గా చూసుకుంటే ఈ రోజు ఈ రాశి వారికి బాగా కలుసుబాటుతనంగా కనిపిస్తుంది. ఇక ప్రేమికుల విషయానికి వస్తే గనుక ప్రేమికుల పరంగా గతంలో ఏదైనా కొన్ని రకాల ఇబ్బందులు, చికాకులు మీ మధ్య ఏర్పడి ఉండొచ్చు. ఈ ఎడబాటుతనం అంటే ఒకరినొకరు ఏదో అనుకుని దూరంగా ఉండుండొచ్చు. అటువంటి వారికి కూడా కొంచెం ఈ మధ్యకాలంలో మీకు ఏ మాత్రము కూడా అంటే ఇంట్లో పెద్దలు నొప్పించుకునేసరికి ఏదో ఒక పెద్ద గొడవ జరగడం, అలాగే వారు ఒప్పుకుంటే మీ మధ్య ఏదైనా కానీ మిస్అండర్స్టాండింగ్స్ రావడం, మరలా విడిపోవడం, మరలా కలుసుకోవడం ఇటువంటివి జరుగుతూ మీకు వివాహానికి సంబంధించిన చర్చల్లో తగిన నిర్ణయాలు కనుక తీసుకోలేకపోతే మీ బంధం అనేది మరింత ఎక్కువగా బలపడడానికి ఈరోజు అవకాశాలు ముమ్మరంగా కనిపిస్తున్నాయి. ఈ రోజున చక్కగా కూర్చొని మీ గురించి అలాగే మీ యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయం అనేది పెద్దలు కూడా ఒప్పుకునే విధంగా చక్కగా వారిని కూడా గౌరవించే విధంగా మీరు తీసుకునే నిర్ణయం అనేది ఉండాలన్నమాట. కాబట్టి మీ ఇద్దరి మధ్య కూడా మంచి అన్యోన్యత
ఆప్యాయత పెరగాలంటే చక్కగా కూర్చుని మీ జీవితానికి సంబంధించి అలాగే మీకు ఏదైనా కానీ ఫాస్ట్గా నిర్ణయాలు తీసుకోకూడదు. ఈరోజు మన మనసుకి ఏది అనిపిస్తే అది తీసుకున్నామనుకోండి, అది భవిష్యత్తుకు చాలా అంటే చాలా ఎక్కువగా మనకి నష్టాన్ని మిగులుస్తుంది. కాబట్టి ఏదైనా కానీ 1కి 4 సార్లు ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయం తీసుకుంటే ముందు మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించిన విషయాల్లో మీరు అన్ని రకాలుగా కూడా చాలా అద్భుతవంతమైన విజయాలైతే పొందేందుకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా కుటుంబ సభ్యులను సంప్రదించి నిర్ణయం తీసుకోండి. మీ మధ్య ప్రేమ పెరిగి ఒకరినొకరు అర్థం చేసుకోవటం, అలాగే మీ మధ్య ఉన్న ఎడబాటుతనం దూరమై చాలా అనుకూలమైన సమయంగా ఈరోజు మీకు కనిపిస్తుంది. కాబట్టి మీకు మంచి సమయం అనేది నడుస్తుంది. ఇక రియల్ ఎస్టేట్ వారికి, సినీ రంగ పరిశ్రమలో ఉన్న వారికి ఈ రోజున బంగారు భవిష్యత్తుగా ఉంటుంది. అయితే ఈ రోజున కాదు, ముందు రోజుల్లో ఉంటుంది. ఇప్పుడు కాదండి, ముందు రోజుల్లో మంచి సానుకూలమైన లాభాలు అనేవి చూడబోతున్నారు. ఇక మీకు మీ యొక్క పరిస్థితి ప్రతిదీ కూడా అనుకూలంగానే ఉంటుంది. ప్రతికూలమైన సమయం అనేది ఒక రకంగా కనిపించినప్పటికీ మీపై ఉన్నటువంటి దైవానుగ్రహం అనేది మిమ్మల్ని దూరం చేయడానికి ఉపయోగపడుతుంది. మీపై ఉన్నటువంటి దైవానుగ్రహం అనేది వాటిని మీకు దూరం చేయడానికి ఉపయోగపడుతుంది. ప్రతినిత్యం ఉదయం సాయంత్రం ఇంట్లో దీపారాధన తప్పనిసరిగా చేసుకోండి. దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయాన్ని సందర్శించండి. చక్కగా 11 లేదా 21 ప్రదక్షిణలు స్వామి చుట్టూ చేసుకోండి. అలాగే అక్కడ ఏదైనా గరుడ సేవ లాంటిది ఏదైనా చేసే పని అయితే మీ వంతుగా 500 రూపాయలు గుడిలో ఇచ్చి గరుడ సేవలో మీరు కూడా పాల్గొనండి. నెలకు ఒక్కసారి గరుడ సేవ చేస్తూ ఉండండి. ప్రతి ఆలయంలో కూడా అలా చక్కగా దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయాన్ని సందర్శించి మీ వంతుగా మీరు ఒక 500 రూపాయలు గరుడ సేవలోకి ఇవ్వడానికి పాలు పంచుకోండి. అలాగే మీకు దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయాన్ని సందర్శించండి. ఆదివారం, మంగళవారం రోజుల్లో స్వామివారికి పాలాభిషేకం చేసుకోండి. అలాగే పసుపు కుంకుమలతో చక్కగా అలంకరించండి. మీ చేతులతో మీరే స్వయంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే తెలుసు కదండి, నాగేంద్ర స్వామి వారి యొక్క శిలారూపాలను పసుపు కుంకుమలతో చక్కగా అలంకరించి స్వామికి గంధం, పుష్ప, అక్షింతలతో మీరు ఏదైతే వీలు ఉంటుందో ఆ యొక్క ప్రసాదం చేసుకుని స్వామి ముందు మీరు పెట్టి మీ మనస్సును అలాగే మీకు జరిగే పనులు సక్రమంగా చేయాలని చెప్పి వేడుకోండి. ఈ రోజున ఎవరైనా పేదవారు కనిపిస్తే మీ వంతుగా ఏదైనా సాయాన్ని అందివ్వండి. ప్రయాణాల్లో చక్కగా లాభాలైతే గణించబోతున్నారు. ఆరోగ్యం కూడా చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా పెద్దగా మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసి అంత పెద్ద అనారోగ్య సమస్యలు కనిపించడం లేదు. అంతేకాకుండా మీకు ఉన్న దిష్టి దోషాలు తొలగించుకోవడానికి ఎర్రని నీళ్లతో దిష్టి తీసేసుకుంటూ ఉండడం వల్ల మీకు ఉన్న నరదృష్టి తొలగిపోతుంది. ప్రతి మాసం అమావాస్యకు గుమ్మడికాయతో మీ ఇంటికి దిష్టి తీసేయడం వల్ల కూడా ఇంటి పరంగా ఏదైనా దిష్టి దోషాలు ఉంటే తొలగిపోతాయి. అలాగే మీరు తప్పకుండా వేప చెట్టు, రావి చెట్టు ఈ 2 కలిసిన చోట 11 లేదా 12 ఒత్తులతో అఖండ దీపాన్ని వెలిగించండి. తద్వారా మీకు ఉన్న జాతక గ్రహ దోషాలు ఏమైనా ఉన్నా, శని దోషాలు ఉన్నా తొలగిపోతాయి. మీరు అనుకుంటున్నటువంటి పనుల్లో మంచి ప్రతిఫలాన్ని పొందుతారు. ఓవరాల్గా మీకు ఎటువంటి దృష్టి దోషాలు, గ్రహ దోషాలు, జాతక దోషాలు ఇటువంటివి ఏమైనా ఉన్నా కానీ అవి తొలగిపోతాయి. అలాగే మీకు ఉన్న అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఈ విధంగా అయితే మీరు తప్పక ఈ రోజున కుదిరితే చేసి చూడండి. మీ జీవితంలో మంచి రోజు మొదలైన మనశ్శాంతి కలుగుతుంది. మీరు మంచి శుభవార్తలు వినే ఆస్కారం ఉంటుంది. అయితే ఒక వ్యక్తి ద్వారా మీ జీవితం ఏ విధంగా మారబోతుంది అనే విషయానికి వస్తే ముఖ్యంగా చెప్పాలంటే ఎం అనే పేరుతో ఉన్న వ్యక్తితో ఈ రోజున కొంచెం జాగ్రత్త. వారి ద్వారా మీరు ఏదైనా కానీ తెలియనటువంటి ఒక విధమైనటువంటి ఒత్తిడికి గురయ్యే అవకాశం కనిపిస్తుంది. ఆ ఎం పేరుతో ఉన్న అక్షరంతో పేరుతో ఉన్న ఆ వ్యక్తి నూతన వ్యక్తి కావచ్చు, ఇదివరకు పరిచయం ఉన్న వ్యక్తి కావచ్చు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఆ వ్యక్తి ద్వారా మీకు ఏర్పడే రిలేషన్ అనేది మీ జీవితంలో మీకు మరింత ఎక్కువగా వారి నష్టాన్ని మిగల్చబోతుంది. కాబట్టి వారితో ఏదైనా కానీ రిలేషన్షిప్లో ఉన్నా, లేదంటే వారితో ఏదైనా కొత్తగా పరిచయం ఏర్పడుతున్నా, అది కమ్యూనికేషన్ కావచ్చు, వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా మెలగడం మంచిది.
మరి తెలుసుకున్నారు కదా, ఈ రోజున మీకు వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ప్రేమ పరంగా, కుటుంబ పరంగా, మానసిక పరంగా ఎలా ఉండబోతుంది, మీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఇవన్నీ కూడా వివరంగా అర్థమయ్యేలాగా బోధించామని మేము అనుకుంటున్నాము. తప్పకుండా అర్థమైతే మరికొంతమందికి ఈ వీడియోని షేర్ చేయడానికి ప్రయత్నించండి. మీకు మీ కుటుంబానికి అంతా సర్వదా మంచి జరగాలంటూ మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇక ధన్యవాదములు.